మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. మనకు తెలుసు గత 7 రోజులుగా ఇక్కడ మోతీలాల్ అనే ఒక విద్యార్థి ధర్నా చేయడం జరుగుతుంది, నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ పోస్టులు పెంచాలి అనే దాని మీద వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మార్నింగ్ కూడా హరీష్ రావు గారు వచ్చి వీళ్ళని పలకరించడం జరిగింది. చూడొచ్చు, ఇదిగో బలగాలు కూడా ఇప్పుడే దింపడం జరుగుతుంది. పోలీస్ బలగాలు కానీ వ్యాన్లు కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి. అంటే మార్నింగ్ వరకు కూడా అందరినీ లోపలికి అలౌ చేసిన సెక్యూరిటీ ఈ రోజు అంటే ఇప్పుడైతే ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. పోలీస్ బలగాలు కావచ్చు చాలా మంది మోహరించడం జరిగింది. అంటే ఏదో జరుగుతుంది అనే ఒక ఇదైతే కనపడుతుంది. సో మరి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారని కొంతమంది చెప్తున్నారు. మరి లిఫ్ట్ చేస్తారా లేకపోతే ఏంటనేది, అంటే కొంతమంది డాక్టర్ల సూచనల మేరకు ఇక్కడైతే కొంత అంటే అస్వస్థత ఉంది, ఖచ్చితంగా అతనికి మెరుగైన చికిత్స అయితే కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈడే ఉన్నారు, చూడొచ్చు, మాట్లాడదాం. కొంతమంది నిరుద్యోగులు, సో వాళ్ళతో మాట్లాడి అట్లా పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏందన్న అంటే లోపల పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు అసలు? అంటే ఏం జరుగుతుంది అని మీకు ఐడియా ఉందా? లిఫ్ట్ చేస్తున్నారని అంటే అదే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది. మరి ఏం చేస్తారు ఇంతవరకు క్లారిటీ లేదు. అంటే ఏంటంటే మార్నింగ్ వరకు కూడా అందరినీ లోపలికి పంపించడం చూసాం మనం. ఇప్పుడైతే ఎవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి. చాలా మంది పోలీసులు కూడా రావడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది? మోతీలాల్ అన్న ఆరోగ్యం విషమించిందన్న, సీరియస్ ఉంది పరిస్థితి. సో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తరలించే ప్రమాదం అయితే ఏర్పడ్డది. అంటే ఎక్కడికి తరలిస్తానని చెప్తున్నారు? అంటే ఏమన్నా చెప్పిర్రా లేకపోతే ఏంటి? ఎక్కడికైనా ఇంకా చెప్తలేరు క్లారిటీ. లోపల వాళ్ళు ఏం చేస్తారో మాకైతే ఇంతవరకు క్లారిటీ లేదు. మరి ఏం జరుగుతుందో వెయిటింగ్ చేయాలి. సో చూసారు కదా, అంటే బేసిక్ ఏంటంటే అతని పరిస్థితి అయితే విషమించిందని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి షిఫ్టింగ్ అయితే చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడికి షిఫ్ట్ చేస్తారనేది కూడా ఒక క్లారిటీ లేని అంశంగా కనపడుతుంది. ప్రస్తుతానికైతే బలగాలు అంటే పోలీసులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా అందరికీ కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటంటే ఏం జరుగుతుంది అంటే పోలీసులు రావడం కానీ ఎవరిని లోపలికి అలౌ చేయడం ఎట్లా చూడచ్చు అన్నా? ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ లీడర్స్ అందరూ వస్తారు, అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వస్తున్నారు. బీజేపీ వాళ్ళ నుంచి మన ఈటలని వచ్చినాడు, ఇప్పుడు ఇలా హరీష్ రావు అని వచ్చినాడు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి. సో మెల్లమెల్ల గ్యాదరింగ్ అవుతున్నది. అశోక్ నగర్ కూడా దగ్గర ఉంది, స్టూడెంట్స్ గ్యాదరింగ్ కూడా ఎక్కువ అవుతున్నది. దీన్ని ఇక్కడనే సప్లై చేయాలన్న ఆలోచనతోటే వాళ్ళు లిఫ్ట్ చేసి ఇంకా నీమ్స్కి తీసుకుపోతారా మళ్ళీ ఉస్మానియాకి తీసుకుపోతారా అనేది అర్థం అవ్వట్లేదు. ఇంకా లిఫ్ట్ చేయడం అనేది చెప్తున్నారా లేకపోతే ఏంటి చెప్పట్లేదు, మాకేం చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో చెప్పకుండా చేయకుండా ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇది ఎక్కడ తీసుకుపోతున్నా కూడా అది కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఏమవుతుందన్నా చూడాలి, అందుకే చూస్తున్నాం ఇంకా నిలబడి. ఇక నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలి ఏమో ఇంకేం అర్థం అవ్వట్లేదు అన్న. ఇంకా చెప్పండి, అంటే లిఫ్ట్ చేస్తే మరి ఒకవేళ లిఫ్ట్ చేస్తే మరి ఇక్కడ దీక్ష భగ్నం అయ్యే పరిస్థితి లేకపోతే ఎట్లా? ఇప్పుడు దీక్ష భగ్నం అనేది దీక్ష చేసేటటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే స్థల మార్పిడి జరుగుద్ది అంతే. ఉత్తర దిక్కునున్నది తూర్పు దిక్కు పోవచ్చు, తూర్పు ఉన్నది పడమరకు పోవచ్చు. గాంధీ హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని తీసుకొని పోయి నిజామాబాద్లో పెడతారనేది మాకున్న సమాచారం. ఎందుకంటే నిజామాబాద్ లేకుంటే మహబూబ్ నగర్ అటు సైడ్ డిస్టిక్లకు లేదు. అంటే ఇప్పుడు సూర్యాపేటకు తరలిద్దామంటే సూర్యాపేట కూడా ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బంజారా సేవలాల్ సమితి సంజీవ్ నాయక్ ఇంతకుముందు పక్క మండలమే. ఇప్పుడు ఈ అబ్బాయిది పెన్మాడ్ మండలం సూర్యాపేట కాన్స్టిట్యున్సీ. సంజీవ్ నాయక్ది కూడా చివెంల మండలం సూర్యాపేట కాన్స్టిట్యున్సీ. అక్కడ ఎస్టీ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. స్థానికత కాబట్టి ఇంకా ఉద్యమం ఉధృతం అవుతుంది. ఎందుకంటే ఒక హైవే ఉంది, అది హైదరాబాద్ విజయవాడ హైవే. ఇది దిగ్బంధం చేస్తారనే ఉద్దేశంతో ఈ అబ్బాయికి బంధుత్వం కానీ ఎవరు కానీ లేనటువంటి ప్రదేశాలు అయినటువంటి ఉత్తర తెలంగాణకు తరలిద్దామనేటువంటి ప్లాన్లో ఉన్నారనేటువంటిది మాకు తెలిసినటువంటి సమాచారం. మార్నింగ్ వరకు కూడా లోపలికి ఫ్రెండ్స్ని కానీ చాలా మందిని లోపలికి అలౌ చేశారు కదా, మరి ఎందుకు ఇప్పుడు సడన్గా అలౌ చేయకపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పుడు అతనికి ఇది 7వ రోజు. బాడీ మెటబాలిజం అనేటువంటిది ఎవరికైనా కానీ ఒక 5-6 రోజులు తట్టుకుంటుంది. 7వ రోజుల తర్వాత నువ్వు ఎన్ని ఫ్లూయిడ్స్ ఇచ్చినా కానీ మనిషిని బతికించుకోవచ్చు, కానీ డ్యామేజ్ ఆఫ్ ఆర్గాన్స్ అనేటువంటిది ఎవరు ప్రివెంట్ చేయలేడు అనమాట. ఆర్గాన్స్ అనేవి ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము, వాటర్ తీసుకోవట్లేడు కదా అతను, ఎంతైనా సెలైన్సే ఇచ్చేది. బాడీలో మనకు 70% వాటరే ఉంటుంది మన బాడీలో. ఆ 70% వాటర్ లేనప్పుడు బాడీ ఎట్లా తట్టుకోలేదు కదా. బాడీకి కావాల్సిన pH 7.2 కూడా మెయింటైన్ చేయలేదు. ఎసిడిటీలోకి వెళ్ళిపోతుంది బాడీ మొత్తం. ఆర్గాన్స్
డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి పుచ్చుకున్న ఏదన్నా ఒక ఆర్గాన్ సివియర్గా డ్యామేజ్ అయితే ఉద్యమం ఉధృతం అవుతుంది. పక్కనే అశోక్ నగర్ ఉంది, అందరు నిరుద్యోగులందరూ హైదరాబాద్ అడ్డగా ఇది రాజకీయ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ నుంచి ఉద్యమం ఉధృతం అయితే తెలంగాణ మొత్తం వ్యాపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందస్తుగా అప్పుడు కేసీఆర్ని అయితే ఏ విధంగా ఖమ్మం తరలించారో అట్లా తరలించడానికే పోలీసు పహారాను మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోతిలాల్ను ఈరోజు నైట్ అద్దమ్మ రాత్రి అయినా కానీ ఇక్కడ నుంచి అయితే ఉంచరిగా మాక్సిమం తీయడానికి వాళ్ళు ప్లాన్లు వేసుకున్నారు. అదంతా ఎక్కడికెక్కడికి కూడా ఇంత చేసే బదులు కనీసం మీరు అడిగే కోరికలకు సంబంధించి మాట్లాడితే సరిపోతుంది కదా, డిమాండ్స్ వాళ్ళకి అవసరం లేదు. ఇదే కాంగ్రెస్ కనుక ఇప్పుడు ఉండుంటే ప్రతిపక్షంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఈడ కూర్చొని నెట్ట మొత్తుకుంటున్నట్టే ఒక్కటేసారి మొత్తుకొని బీఆర్ఎస్ నాయకులు రెడ్డిపోయారు అని గొంతంతా నరాల్చించుకొని ఇక ఆయనే ప్రతిపక్షం అన్నట్టు మాట్లాడతాడు. ఇలా ఆయనకి ఏం కనిపించట్లేదా? గొంతు మూగపోయిందా? ఎలక్కాయలు పడ్డాయా? ఆ కోదండరాం ఎక్కడ చచ్చిండు? 80 ఏళ్ళు అయితే 80 ఏళ్ళ దగ్గర వచ్చిన్నాడు. పాపం మమ్మల్ని రెచ్చగొట్టిన ఆయనే కదా. వీళ్ళకి ఏమి లేదు. మోతిలాల్ వాడుకునే చెప్పింది ఏది లేదు. అన్ని గొంతమ్మ కోరికలు కావు, అతి సులభమైనటువంటివి. 1:100 జస్ట్ మా పేపర్లు అయిపోతాయి, మా టైం అయిపోతాయి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు కనీసం 3,000 ఉన్నాయి. గ్రూప్ 3లో 4,000 6,000 ఉన్నాయి. గ్రూప్ 2లో 3,000 ఉన్నాయి. మా పోస్టులు ఇస్తే అయిపోతుంది. వాళ్ళకు దీనికంతా డిఎస్సిలో కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానమే. మెగా డిఎస్సి అన్ని కూడా డిసెంబర్లో పెట్టవలసినవి. వీళ్ళకి ఒకటి ఏందో చెప్పనా, ఈడ క్లియర్గా తెలంగాణలో ఒక బలమైన ఫోర్సు, బలమైన ప్రతిపక్షము ఏంటిదంటే నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులను కూడా అణిచివేసినట్లయితే ఎవడు కూడా మమ్మల్ని ఏమనలేరు. ఇంకా వీళ్ళని చూసి ఇక భయపడి ఇంకొకటి ఏ ఉద్యమాలు చేయడం. అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఉందా ఎవరికైనా కానీ, మరి మెయిన్ క్యాండిడేట్స్ కానీ ఎవరికైనా? ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న వాళ్ళు? ఎవరు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఓడని వచ్చిండ, కాంగ్రెస్ వాడు అధికారంలో ఉన్నాడు ఓడని వచ్చిండ. ఇన్ఫర్మేషన్ అంటే గిట్ల ఎందుకు ఉంటుంది? షిఫ్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ బహిరంగంగా చెప్పరు కదా. ఇప్పుడు మనకు తెలిసినటువంటి సోర్స్ ద్వారా, వాళ్ళ కదలికల ద్వారా, ఇంటెలిజెన్స్ లో ఉన్నోళ్ళు, ఒక మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, అయ్యో పిల్లగాడు ఆగమైపోతున్నాడు, ఒకళ్ళు ఈ నుంచి తీసుకొని పోయే మార్గం మధ్యలో ఏమైతుండొచ్చో, లేకుంటే అక్కడ ఇంకేమన్నా అవుతుందో, అక్కడే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఏదన్నా అయితే తీసుకొచ్చేది హైదరాబాద్ క్యాపిటల్కి తీసుకొస్తారు. ఇంకేమైనా డ్యామేజ్ అయితే ఇక్కడనే. ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది హెల్త్ టూరిజంకు ఫేమస్. హెల్త్ టూరిజం ఇక్కడి నుంచి పిక్కల ద్వారా, ఇంటెలిజెన్స్ లో ఉన్నోళ్ళు, ఒక మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, అయ్యో పిల్లగాడు ఆగమైపోతున్నాడు, ఒకళ్ళు ఈ నుంచి తీసుకొని పోయే మార్గం మధ్యలో ఏమైతుండొచ్చో, లేకుంటే అక్కడ ఇంకేమన్నా అవుతుందో, అక్కడే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఏదన్నా అయితే తీసుకొచ్చేది హైదరాబాద్ క్యాపిటల్కి తీసుకొస్తారు. ఇంకేమైనా డ్యామేజ్ అయితే ఇక్కడనే. ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది హెల్త్ టూరిజంకు ఫేమస్. హెల్త్ టూరిజం ఇక్కడి నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు అబ్బాయికి ఏదన్నా అయితే హైదరాబాద్కు తరలించాలి కదా, ఇక్కడ నుంచి తీసుకొని పోతారు. ఇప్పుడు సివియర్ కండిషన్ రైజ్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ రోజు కాదు కదా, ఇవాళకి 7వ రోజు, రేపు 8వ రోజు ఇంకా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు హైదరాబాద్కి మళ్ళీ తీసుకురావాలి. కానీ ఇక్కడ నుంచి నువ్వు ఇంటీరియర్ ప్లేస్కి తీసుకుపోతున్నావు అంటే అబ్బాయి పరిస్థితి ఏంది? రేపు చచ్చిపోవచ్చు. దాదాపు వీళ్ళు చంపడానికే, వీళ్ళు తిట్టని పొర గాడిద కొడుకు అన్నట్టు దూరం తీసుకుపోయి వీళ్ళు ఎంతసేపటికి ఉద్యమాన్ని అంచాలని చూస్తున్నాడు. కానీ అబ్బాయి కోరిన కోరికలు తీర్చి అబ్బాయిని కాపాడుకుందాం, ఒక ప్రాణాన్ని కాపాడుకుందాం అనేది లేదు. సో చూశారు కదా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి అంటే రూరల్ ఏరియాస్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు అనేది వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న వాదన. కనీసం ఫ్రెండ్స్కి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ చూసుకోవచ్చు, అంటే ఇక్కడైతే భారీగా ఏదైతే బందోబస్తు అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని కూడా వేచి చూడాల్సిన అంశాలు. సో చూద్దాం. అంటే ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే వీళ్ళు ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే రూరల్ ఏరియాస్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి, అంటే ఎవరు రారు కాబట్టి, బంధుత్వాలు కానీ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేద్దామనే దూరంలో వీళ్ళు చూస్తున్నారని చెప్తున్నారు. చూద్దాం. అంటే వేచి చూడాల్సింది, అంటే ఇది రాజకీయంగా వెళ్తుందా లేకపోతే ఎట్లా వెళ్తుందా అనేది కూడా మెయిన్లీ వేచి చూడాల్సిన అంశం. అండ్ మెయిన్లీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎవరైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలే మేము అడుగుతున్నాం, వేరే ఏమీ కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా కానీ మా దీక్ష అయితే ఇదే ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేది నిరుద్యోగులు చెప్తున్న మాట. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.